గోదావరి జిల్లా దివాన్ చెరువు నుంచి కొవ్వూరు వరకు గోదావరిపై నిర్మించిన గామన్ బ్రిడ్జి మళ్లీ కుంగింది. ఆదివారం సాయంత్రం గామన్ బ్రిడ్జిపై కొవ్వూరు నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్లే దారిలో 52వ స్తంభం జాయింట్ వద్ద వంతెన అరంగుళం మేర కుంగింది. వంతెనకు యాక్షన్ ఇచ్చే బేరింగులు మరమ్మతులకు గురి కావడమే దీనికి కారణమని తేల్చారు. దీంతో కొవ్వూరు నుంచి రాజమహేంద్రం వైపు వెళ్లే దారిలో వాహనాలను నిలుపుదల చేశారు. రాజమహేంద్రవరం నుంచి కొవ్వూరు వైపు రెండు వైపులా వాహనాలకు అనుమతినివ్వడంతో ఈ దారిలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభిస్తోంది. నిపుణుల బృందం సోమవారం వచ్చి సమస్యను పరిశీలించి మరమ్మతులు చేపట్టనుంది. గామన్ సంస్థ 2007లో వంతెన నిర్మాణ పనులు ప్రారంభించింది. విజయవాడ విశాఖపట్నం ఎక్స్ప్రెస్ హైవేకు అనుసంధానంగా గోదావరిపై సుమారు 808 కోట్లతో గామన్ బ్రిడ్జిని నిర్మించారు. 2015లో పుష్కరాల నిమిత్తం హడావుడిగా ప్రారంభించారు. అయితే ఆరంభంలోనే ఈ బ్రిడ్జి ఒకసారి కుంగింది. మళ్లీ ఇన్నేళ్లకు మరమ్మతులకు గురైంది. గామన్ బ్రిడ్జిపై ట్రాఫిక్ నిలిచిపోవడంతో పట్టణ సీఐ వి జగదీశ్వరరావు ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టారు. రాజమండ్రిలో 2007లో నిర్మించిన గామన్ బ్రిడ్జ్ ఇప్పుడు కుంగుబాటుకు లోనైంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ లైవ్ లో అందిస్తారు. గణేష్, చెప్పండి, ఈ బ్రిడ్జ్ అయితే 2007లో ప్రారంభించారు, 2015లో దీన్ని ప్రారంభించారు. అప్పటికి కూడా ఒకసారి కుంగుబాటుకు లోనైంది, మళ్ళీ ఇన్నేళ్లకు మరొకసారి ఇది కుంగుబాటుకు లోనైంది. దీనికి గల కారణాలేంటి? కేవలం 8 ఏళ్లలోనే, అంటే సాధారణంగా చాలా వరకు ప్లాన్ చేసేటప్పుడు 100 ఇయర్స్కి ఇటువంటి బ్రిడ్జ్లు ప్లాన్ చేస్తారు. ఎందుకంటే దాదాపుగా 4 కిలోమీటర్ల పరిధిలో ఉండే ఈ బ్రిడ్జ్, అంటే గోదావరి నది పైన ఉండే సాయిల్ కావచ్చు, లేకపోతే నీటి ప్రవాహం కావచ్చు, ఇవన్నిటిని అంచనా వేసుకొని ఈ బ్రిడ్జి నిర్మాణాలు జరుగుతాయి. ఎందుకంటే ఇప్పటికే గోదావరి నదిపై 3 బ్రిడ్జీల నిర్మాణం జరిగింది. ఒకటి రైల్ కమ్ రోల్ బ్రిడ్జితో పాటు గతంలోన హేవలాక్ బ్రిడ్జ్ అనేది దాదాపు 1909లో ఒక బ్రిడ్జ్ అనేది నిర్మాణం ఉంది. దీనిలో కేవలం రైళ్లు మాత్రమే ప్రయాణించేవి. ఆ తర్వాత 1973 సంవత్సరంలో మనకి ప్రధానంగా రైల్ కమ్ రోడ్ బ్రిడ్జి, ఒకవైపు కింద నుంచి రైలు వెళ్తుంటే పైనుంచి మిగతా వాహనాలు రోడ్ రవాణా జరిగే వసతి ఉండేది. దీనికి ఆల్టర్నేటివ్గా మరోవైపు రైల్ బ్రిడ్జి జరిగిన రోడ్డు నిర్మాణం లేకపోవడంతో ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని 2007లో ప్రారంభించారు, 15లో పూర్తి చేశారు. అంటే కేవలం 8 ఏళ్లలో ప్రధాన రహదారిగా, అంటే అటు దివాన్ చెరువు నుంచి రాజమండ్రికి రూరల్గా అనుకుని ఉన్న ప్రాంతం దగ్గర నుంచి కొవ్వూరు వరకు ఉండే దాదాపు 4.5 కిలోమీటర్ల పరిధిలో ఉండే ఈ బ్రిడ్జి ఇప్పుడు కృంగుబాటుకు గురవడం అనేది ఆందోళన కలిగిస్తుంది. అంటే ఎందుకు అయిందనేది ఇప్పటి వరకు తేల్చలేకపోతున్నారు. అంటే ప్రధానంగా గామన్ ఇండియా ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థ. ఈ సంస్థ నిర్మాణంలో చాలా వరకు పటిష్టంగా ఉంటుందనేది ఒక అంచనా. అలాంటిది ఈ బ్రిడ్జి నిర్మాణంలో జరిగిన లోపాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే సాయిల్ టెస్ట్లు ఏమైనా లోపం ఉందా? మరోవైపు వైబ్రేషన్స్, ఎందుకంటే ప్రధానమైన రహదారిగా ఉన్న ఈ బ్రిడ్జి పై నుంచి వెళ్తున్న వాహనాలు ఏవైతే ఉన్నాయో ఈ వాహనాలు లోడ్ ఎంత, ఎందుకంటే చాలా వరకు లోడు మనకి బేరీజ్ వేస్తేనే నిర్మాణాలు జరుగుతాయి. ఇలాంటి నిర్మాణాలపైన ఒక వాహనం దాని బరువు ఎంత ఉంది, దానిపైన లోడ్ ఎంత ఉంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. 2007లో నిర్మాణం జరిగిన ఈ బ్రిడ్జి 15లో పూర్తయితే 15 నాటికి ఎటువంటి అంచనాలతో ఈ బ్రిడ్జిని తయారు చేశారు? మరోది ప్రధానంగా మనం చర్చించాల్సింది ఈ బ్రిడ్జిలో నిర్మాణంలో ప్రీ ఫ్యాబ్రికేషన్, అంటే ఎక్కడో ఆ నిర్మాణం జరిగిన తర్వాత ఆ స్తంభాలపైకి పిల్లర్లను తీసుకురావడం ఒక లేటెస్ట్ టెక్నాలజీగా ఇప్పటికే మనం చూస్తున్నాం. హైదరాబాద్తో పాటు బెంగళూరు లాంటి మెట్రో నిర్మాణాల్లోన ఈ ప్రీ ఫ్యాబ్రికేషన్ అనేది మనకు జరుగుతుంది. ఈ ఫ్యాబ్రికేషన్స్ నిర్మాణాల్లోన ఎంత అంచనా ఉండాలి, ఎలాంటిది ఉండాలి, ఎంత బరువు తీసుకుంటుంది, ఆ మధ్య గ్యాప్ ఎంత ఉండాలని చూడాల్సిన అవసరం ఉంది. దానికి ప్రధానంగా ఇప్పుడు మనకి వస్తున్న చర్చల్లోన 52వ పిల్లర్ దగ్గర దాదాపు ఒక అరంగుళం మేర ఏదైతే గ్యాప్ వచ్చిందో ఈ గ్యాప్ అనేది ఒక ప్రధానంగా చాలా ఆందోళన కలిగిస్తుంది. అందుకే గత రాత్రి నుంచి కూడా పూర్తిగా నిన్న సాయంత్రం, అంటే 2-3 రోజులుగా దీన్ని గుర్తించిన ఆ వైబ్రేషన్స్ సరిపోతాయి అనుకున్నారు, కానీ వాహనాలకు పూర్తి ఇబ్బందితో పాటు అది కృంగిపోతుందని పూర్తిగా ఆందోళనతో దీన్ని ఈ బ్రిడ్జి పైన వాహన రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. ఎందుకంటే ప్రధాన రహదారి కావడంతో ఇప్పుడు దీన్ని రాజమండ్రి పై నుంచి మళ్లించి రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ మీదుగా మరోవైపు రావులపాలెం మీదుగా వాహనాలను తరలిస్తున్నారు. అంటే ప్రధానంగా మనం చర్చించాల్సింది ఈ బ్రిడ్జిలోనే దాదాపు ఎందుకు ఇది వచ్చింది. దాదాపు 800 కోట్ల రూపాయలతో నిర్మాణం చేసిన ఈ బ్రిడ్జ్ అనేది ఎందుకు ఈ పరిస్థితికి వచ్చింది అనేది నిపుణులు అంచనా వేయాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం గ్యాప్గానే ఉంటుందా, ఈ గ్యాప్ను సరిచేసే అవకాశం ఉందా, లేకపోతే ఈ గ్యాప్ నుంచి మరింత పెరిగి ఈ బ్రిడ్జికి ఏదైతే ఈ బ్రిడ్జి మనికకి సంబంధించిన అంశంగా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ పూర్తిగా కృంగితే బ్రిడ్జి
దీని లైఫ్ ఏంటనేది కూడా ఒక ఆందోళన కలిగిస్తున్న అంశం. ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతుంది ఈ లోడు ఎంత దానికి నిర్మాణం చేశారు, మళ్ళీ ప్రీ ఫ్యాబ్రికేషన్స్లోన జరుగుతున్న లోపాలు ఏమైనా ఉన్నాయనేది ఒక అంచనా వేస్తున్నారు. ప్రాథమిక అంచనాలే తప్ప దీన్ని లోతైన అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. అంటే గతంలో కూడా మీరు చెప్పినట్లు కేవలం అంటే దీనికి గ్యాప్ వచ్చిన దీన్ని సరి చేశారు, కొంత చిన్న చిన్న రిపేర్లు చేసి వాహనాలు నడిపించారు. అది కాదనేది ఒక 2 నెలల్లోనే దీన్ని పూర్తిగా తేలిపోయింది. కాబట్టి ఇప్పుడు ఈ బ్రిడ్జి ప్రశ్నార్థకంగా ఈ బ్రిడ్జి ఎలా ఉంటుందనేది ఒక అతిపెద్ద ప్రశ్నగా మనకు కనిపిస్తుంది. దీని మనుగడ పైన ప్రశ్నార్థకం వ్యక్తమయ్యే ఆందోళన కనిపిస్తుంది. ఏదేమైనా దీనిపైన పూర్తి స్థాయిలో నిపుణులతో ఒక అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందనేది అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే దాదాపు రోజుకి వేల సంఖ్యలో వాహనాలు వెళ్ళే ప్రధానమైన రహదారి కాబట్టి పూర్తిగా దీన్ని సరిచేసే అవకాశం ఉందా, లేకపోతే ఈ గ్యాప్ని ఏదైతే ప్రీ ఫ్యాబ్రికేషన్లో నిర్మాణం జరిగింది దీన్ని వైబ్రేషన్స్ ఎంత ఉన్నాయో బ్రిడ్జ్ పైన, ఎంత లోడ్ వెళ్తుంది, ఇక భవిష్యత్తులో ఎంత లోడ్ వెళ్లాల్సిన అవసరం ఉంది, వీటిపైన నియంత్రణ ఏమైనా చేస్తారా? ఎందుకంటే చాలా వరకు వాహనాల కెపాసిటీ పెరిగింది, ఆ లోడ్ పెరిగింది, ఆ లోడ్ బ్యారియర్ అనేది ఎలా తట్టుకోగలుగుతుంది అనేది ఒక ప్రధాన అంశంగా దీనిపైన నిపుణులు ఒక స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. అప్పటి వరకు దీన్ని తాత్కాలికంగా అయితే ట్రాఫిక్ను ఆఫ్ చేశారు. దీన్ని పూర్తిగా స్టడీ చేసిన తర్వాత మాత్రమే దీన్ని అనుమతించే అవకాశం ఉంది. మరోవైపు ఈ గ్యాప్ ఇప్పటివరకు ఒక అరంగళం గ్యాప్ వరకే ఉంది. ఈ గ్యాప్ మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కేవలం వాహనాలు వెళ్ళకపోవడం అన్నంత మాత్రాన ఇది ఇక గ్యాప్ పెరగదనేది ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే కిందన గోదావరి అనేది జీవనది కాబట్టి నిరంతరం వాటర్ ప్రవహించే నది. ఈ 52వ పిల్లర్ వద్ద జరుగుతున్న ఒక ఫ్లోటింగ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి మరింత పెరిగే అవకాశం ఉందా, లేకపోతే దీన్ని సరిచేసే అవకాశం ఉందా, ఎంతకాలంలో సరి చేస్తారనేది చాలా ప్రశ్నలకు సమాధానం అక్కడ ఇంజనీరింగ్ వ్యవస్థ చెప్పాల్సిన అవసరం ఉంది. మరోవైపు అధికారులు కూడా దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా ప్రమాదాన్ని ముందుగానే గుర్తించిన తర్వాత వాహనాలని రెండు జిల్లాలకు సంబంధించి అటు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఇటు తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి వాహనాలు పూర్తిగా ఆఫ్ చేశారు. కొన్ని వేల వాహనాలని అటు రాజమండ్రి రైల్కమ్ రోడ్ బ్రిడ్జి మీద నుంచి, మరోవైపు రావులపాలెం ప్రధానమైన బ్రిడ్జి మీద నుంచి మళ్లిస్తున్నారు. ఏదేమైనా దీని నిపుణుల బృందం ఈరోజు మధ్యాహ్నానికో రేపు సాయంత్రానికో చేరుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే పూర్తిగా దీన్ని దగ్గర ఉన్న జేఎన్టీయూ నిపుణులు ఉన్నారు, తర్వాత మిగతా ఇంజనీరింగ్ వ్యవస్థలు ఉన్నాయి. కాబట్టి ఈ వ్యవస్థలతో 3-4 వ్యవస్థలతో దీన్ని ముందు ఈ స్ట్రక్చర్ ఇంజనీరింగ్ పైన ఒక అంచనాకు వచ్చిన తర్వాత దీన్ని రిపేర్ చేయడం సాధ్యమేనా, ఎంతకాలంలో అవుతుంది, దాని తర్వాత రిపేర్ చేసిన తర్వాత కూడా ఇదే పరిస్థితి ఉంటుందా, లేకపోతే దీని పూర్తిగా పరిష్కారం ఏదైనా ఉందనేది ఒక అంచనా వేసిన తర్వాత మాత్రమే ఈ బ్రిడ్జి పైన రాకపోకలకు అనుమతించే అవకాశం అయితే కనిపిస్తోంది. నగేష్, అయితే ఈ వంతెనకు ముఖ్యంగా అసలు ఎందుకు ఈ కుంగుబాటుకు లోనైంది అనే విషయానికి వచ్చినట్లయితే యాక్షన్ ఇచ్చే ఈ బేరింగులు మరమ్మతులకు గురి కావడమే కారణం అంటూ కూడా ప్రధానంగా తేలుస్తున్నారు. ఇది నిపుణులు చెప్పిన రీజనా, లేదంటే అక్కడ ఉన్న వాళ్ళు ఏదైనా దాని వల్లనే ఇది జరిగింది అని చెప్తున్నారా? దీనికి సంబంధించి ఒకవేళ బేరింగులకు మరమ్మతులు చేసినట్లయితే ఇక ముందు కాలంలో కూడా అటువంటి సమస్య రాకుండా ఉంటుందా? అంటే ప్రీ ఫ్యాబ్రికేషన్స్లోన బేరింగ్స్ అనేవి సర్వసాధారణం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నిర్మాణాలు పూర్తిగా ఆధునీకరించబడ్డాయి. మరోవైపు కొత్త టెక్నాలజీలని మనం అడాప్ట్ చేసుకుంటున్నాం. ఇలాంటి టెక్నాలజీలో భాగంగా ప్రీ ఫ్యాబ్రికేషన్స్లో అంటే కేవలం పిల్లర్లు మాత్రమే నిర్మాణం జరుగుతాయి. ఏ బ్రిడ్జ్ అయినా కావచ్చు, మనకి మెట్రో కావచ్చు, మిగతా బ్రిడ్జిలు కావచ్చు. గతంలో నిర్మాణాలు తీసుకుంటే మనం పూర్తిగా నిర్మాణం అంతా అదే స్థాయిలో ఎక్కడైతే ఉందో క్షేత్రస్థాయిలో అక్కడే జరిగేది. కానీ ప్రీ ఫ్యాబ్రికేషన్ ఎప్పుడైతే మనకి టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిందో కేవలం బ్రిడ్జిలో పిల్లర్లు మాత్రమే నిర్మాణం చేస్తారో, ఆ తర్వాత ఏదైతే పైన స్ట్రక్చర్ ఉందో ఆ స్ట్రక్చర్ వెళ్ళడానికి అనుకూలమైన స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆ స్ట్రక్చర్ను పూర్తిగా వీళ్ళు దీన్ని తీసుకొచ్చింది ఎక్కడో చోట వేరే చోట నిర్మాణం చేయడం, తీసుకొచ్చి ఒక బేరింగ్స్ పైన వేస్తారు. అంటే ఈ బేరింగ్స్ అనేవి కుషన్, అంటే ఒక వాహనం వెళ్తున్నప్పుడు ఆ జాయింట్కి మధ్య అంటే ఒక పిల్లర్కి మధ్యలోన పూర్తి స్థాయిలో అన్ని పిల్లర్ల పైన ఈ బరువు పడకుండా, ఈ బేరీజ్ వేయకుండా ఉండేందుకు దాన్ని పూర్తిగా ఎక్కడికక్కడ దాన్ని ఆ బరువుని సప్రెస్ చేసేలాగా దాన్ని ఒక చిన్న యాక్షన్ ఉండేలాగా బ్రిడ్జి చాలా కాలం మనడానికి అనుకూలమైన టెక్నాలజీ ఇది. దీనికి బేరింగ్లు అనేవి ఎప్పటికప్పుడు దీన్ని మరమ్మతులు చేస్తూ ఉంటారు, మరోవైపు మెయింటెనెన్స్ చేస్తుంటారు. దీన్ని ఇప్పుడు గవర్నమెంట్ ఇండియా కూడా మెయింటెనెన్స్ తీసుకుంది. నిర్మాణం జరిగిన తర్వాత ఈ 8 ఏళ్ల కాలంలో కూడా మెయింటెనెన్స్ కూడా గవర్నమెంట్ ఇండియా చేస్తోంది. చాలా వరకు ఎల్ఎన్టీ కావచ్చు, మిగతా సంస్థలు కావచ్చు, తమ నిర్మాణం చేసిన తర్వాత మెయింటెనెన్స్ అనేది కూడా ఇవే చేస్తాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య ఇప్పుడు గవర్నమెంట్ ఇండియా చేపట్టింది. దీనికి ఇప్పటివరకు గవర్నమెంట్ ఇండియా సంస్థ నుంచి కావచ్చు, ఇంజనీరింగ్ వ్యవస్థలు కావచ్చు, ఏ విధమైన స్పష్టమైన ప్రకటనలు చేయలేదు. కానీ అక్కడ లోకల్గా చూస్తున్న వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, దాన్ని చూసిన తర్వాత ఒక స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మనం విజువల్స్లో చూడొచ్చు, కేవలం ఏదైతే జాయింట్ ఉందో అంటే ప్రీ ఫ్యాబ్రికేషన్లో
ఈ దానికి పూర్తిగా మనకి జాయింట్ అనేది వేరుపడి ఉంది, అంటే ఉండాల్సిన దానికంటే ఎక్కువ కనిపిస్తుంది. ఒక చోట అయితే ఒక పగుళ్ళు వచ్చిన కనిపిస్తుంది, మనకు ఐరన్తో పాటు కొన్ని పగుళ్ళు ఏర్పడుతున్నాయి. మరోవైపు రైలింగ్ ఏదైతే రైలింగ్ ఉందో రైలింగ్లో కూడా పూర్తిగా పెద్ద జాయింట్ అనేది మనకి విడిపడినట్టుగా కనిపిస్తుంది. ఇవన్నీ చూసిన తర్వాత ఒక ప్రమాదం అనేది ఉందనేది మనకి అక్కడ ఉండే స్థానికంగా ఉండే స్పష్టంగా కనిపిస్తుంది. దీన్ని అధికారులు ఇప్పుడు ప్రత్యేకంగా దీన్ని అంచనా వేసిన తర్వాత దీన్ని సరిచేసే అవకాశం ఉందా, లేదా బేరింగ్ మెయింటెనెన్స్లో వచ్చిన లోపాల వల్ల వచ్చిందా, బేరింగ్ మార్చాల్సిన అవసరం ఉందా, లేదంటే ఏదైతే దూరంగా జరిగిపోయిందో ఒక స్ట్రక్చర్ జరిగిపోయిందో దీన్ని దగ్గరగా చేసే అవకాశం ఉందా, ఇలాంటి అనేక అంశాలకు ఇంజనీరింగ్ వ్యవస్థ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరోవైపు గామన్ ఇండియా ఇప్పటివరకు దీనిపైన ఎలాంటి ప్రకటన చేయలేదు. ఏదైతే ఉందో క్షేత్రస్థాయిలో ఒక పరిశీలన అయితే చేస్తున్నారు. మిగతా ఇంజనీరింగ్ వ్యవస్థ దీన్ని పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత దీనికి కారణం ఏమేంటుంది, దీన్ని సరిచేసే అవకాశం ఉందా, మరోవైపు దీనిపైన ఎంతకాలంలో రవాణా ప్రారంభమవుతుంది, దీన్ని సరిచేసిన తర్వాత కూడా దీని స్ట్రక్చర్ ఇంజనీరింగ్ స్ట్రాంగ్గా ఉంటుందా లేదనేది తేల్చాల్సిన అంశంగా కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ గణేష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.